మిత్రాజ్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. దీనివల్ల ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవ్వకూడదు డాడ్ అని మిత్ర అంటూ ఉంటే, దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది నువ్వు, వివేక్ మాత్రమే అని మనీషా అక్కడ చెప్తూ ఉంటుంది. నేను కూడా కాస్త ఎఫెక్ట్ అవుతున్నాను అనుకో, కానీ మీరే కదా ముఖ్యం అని దేవయాని అంటుంది. దీనివల్ల అనవసరంగా పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇటువంటి వాతావరణంలో పిల్లలు పెరగటం అస్సలు మంచిది కాదు అని మిత్ర అంటే, త్వరగా ఏదో ఒక సొల్యూషన్ నువ్వే చూడాలి మిత్ర, కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలి, అది గుర్తుపెట్టుకో అని జయదేవ్ అంటే, రేపే దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. కుటుంబం అంతా కలిసి ఉండటం పక్కన పెట్టేసే జాను, నువ్వు వివేక్ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి కదా, తర్వాతే కదా కుటుంబం గురించి ఆలోచించాల్సింది. ముందు నువ్వు వివేక్ సంతోషంగా ఉండేలా చూసుకో, నీ మంచి కోసమే చెప్తున్నాను అని మనీష అంటే, అవునని దేవయాని కూడా అంటుంది. ప్లీడర్ తాతయ్య ఇంటికి రావడంతో బాగున్నారా అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడా అని అడగటంతో, అదిగో వస్తుంది లక్ష్మి అని జయదేవ్ చూపిస్తూ ఉంటాడు. ప్లీడర్ తాతయ్య ఎలా ఉన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, చాలా బాగున్నాను తల్లి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు ఏదో సమస్య అని తొందరగా హడావిడిగా బయలుదేరి వచ్చేశారు కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా తల్లి అని అడగడంతో, లక్ష్మినే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది తాతయ్య అని మిత్ర చెప్తాడు. అవును, లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ నవ్వులే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏమాత్రమూ ఉండవు. లక్ష్మి అందరినీ అంత బాగా చూసుకుంటుంది, సమస్యల్ని అంత బాగా పరిష్కరిస్తుంది అని ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటారు. అప్పుడే జాను పైనుంచి చూసి తాతయ్య అని రాబోతూ ఉంటుంది. వెంటనే మనీషా జాను చేయి పట్టుకొని ఆపి, ఏంటి జాను, నువ్వు మీ తాతయ్య వచ్చారని పరిగెత్తుకు వెళ్తున్నావా? అసలు మీ తాతయ్య వచ్చి చాలాసేపు అయింది తెలుసా అని మనీషా అంటే, అవును, వచ్చినప్పటి నుంచి లక్ష్మితోనే మాట్లాడుతున్నాడు, నిన్ను కనీసం అడగను కూడా అడగలేదు అని దేవయాని అంటుంది. చూసావా, అసలు లక్ష్మిని ఎలా పొగుడుతున్నారో, కనీసం నిన్ను పిలవను కూడా పిలవలేదు అని మనీషా చెప్తుంది. మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ లక్ష్మిని కలవరిస్తూ ఉంటారు, ఎందుకంటే లక్ష్మి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటుంది అని ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటారు. ఎలా ఉన్నారు తాతయ్య అంటూ వివేక్ అక్కడికి వస్తారు. బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు, జాను ఎక్కడా అని ప్లీడర్ తాతయ్య అడగడంతో, జాను పైన ఉన్నట్లుంది అని జాను జాను అని పిలుస్తూ ఉంటాడు వివేక్. చూసావా, వివేక్ వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు గుర్తుకు వచ్చావు మీ తాతయ్యకి, ఇంతవరకు కనీసం నీ గురించి అడగను కూడా అడగలేదు, లక్ష్మితో మాత్రమే మాట్లాడుతున్నాడు. వివేక్ బాగుంటేనే మనము బాగుంటాము జాను అని దేవయాని అంటే, మీ ఊరి వాళ్ళకి కూడా లక్ష్మినే కావాల్సి వచ్చింది, అసలు నీ గురించి మీ ఊరి వాళ్ళు కూడా అడగటం లేదు, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని మనీషా చెప్తుంది. ఎంత పిలుస్తున్నా కూడా జాను రాకుండా మనీషా దగ్గరే నిలబడి ఉంటుంది. జాను ఏదో పనిలో ఉన్నట్లుంది తాతయ్య అని వివేక్ అనడంతో, పర్వాలేదులే బాబు అని, అమ్మ లక్ష్మి, పంటలు అమ్మేశాను, అందుకు సంబంధించిన లెక్కలన్నీ ఈ బుక్లో రాశాను, తీసుకో అమ్మ అని ఇస్తూ ఉంటే, ఇవన్నీ ఎందుకు తాతయ్య, మీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా అని లక్ష్మి అంటుంది. లేదు, ఇవన్నీ మీ డబ్బులు, కాబట్టి మీ దగ్గర అన్నీ భద్రంగా ఉండాలి, లెక్కలు కానీ డబ్బులు కానీ అని డబ్బుల్ని కూడా తీసి లక్ష్మి చేతికి ఇవ్వటంతో లక్ష్మి అక్కడున్న టేబుల్పై పెడుతుంది. అప్పుడే జాను అక్కడికి వచ్చి, అమ్మ వస్తుంది. అమ్మ జాహ్నవి ఎలా ఉన్నావని అడుగుతూ ఉంటే, నేనెందుకు బాగుంటాను, తననొక్కలా నన్నొక్కలా చూస్తూ ఉంటే నేను ఎలా బాగుంటాను అని జాను అంటూ ఉంటుంది. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని ప్లీడర్ తాతయ్య ప్రశ్నిస్తూ ఉంటే, ఇక నుంచి ఇలా లెక్కలన్నీ ఈమెకు మాత్రమే చూపించటం కాదు, నాకు కూడా చూపిస్తూ ఉండాలి, వచ్చిన డబ్బుల్లో సగం నాకు కూడా ఇస్తూ, మీ అన్నయ్యకి మేము ఇద్దరం కూతుర్లము, మా ఇద్దరికి ఆస్తిలో సమాన హక్కు ఉంది అని అక్కడున్న డబ్బుల్లో సగం డబ్బుల్ని తీసుకొని వెళ్తుంది. పాచిక పారింది కదా ఆంటీ అని మనీషా అనడంతో, నీ పాచికతో నా పాచిక కూడా తోడైంది కదా, మరి పారకుండా ఎలా ఉంటుంది అని దేవయాని అంటుంది. అమ్మ లక్ష్మి, జాను ఎందుకమ్మా అలా మాట్లాడి వెళ్ళింది, ఏదైనా గొడవనా అని అడుగుతూ ఉంటే, అయ్యో జాను నాపై అలిగింది తాతయ్య, అందుకే ఇలా మాట్లాడింది అని లక్ష్మి చెప్తుంది. అంతే కదా, ఇక పెద్ద గొడవలేం లేవు కదా అని తాతయ్య అంటాడు. అలాంటిదేం లేదు తాతయ్య అని లక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీరిద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోయారు, మీ అక్క చెల్లెళ్ళ గురించి నాకు మాత్రమే కాదు ఊర్లో వాళ్ళందరికీ తెలుసు, కానీ చిన్న ఉప్పు కల్లు పడిందంటే పాలు విరిగిపోతాయి, కాబట్టి జాగ్రత్త అమ్మా అని చెప్పడంతో, అయ్యో మీకెందుకు నేను అబద్ధాలు చెప్తాను తాతయ్య, మీరు కూర్చోండి, కాఫీ తీసుకువస్తాను అని లక్ష్మి లోపలికి వెళ్తుంది. లక్ష్మి బాగానే కవర్ చేసింది కదా ఆంటీ అని మనీషా అంటుంది. జాను గదిలోకి వెళ్ళగా వెంటనే లక్ష్మి అక్కడికి వచ్చి, జాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, తాతయ్య ముందర అలా మాట్లాడితే ఎంత బాధపడి ఉంటాడు, ఏమైంది నీకు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నేను ఇలాగే ఉంటాను అని జాను అంటుంది. లేదు, నువ్వు తప్పు చేశావు, తాతయ్య చాలా బాధపడి ఉంటాడు, వచ్చి తాతయ్యకి సారీ చెప్పు అని లక్ష్మి అంటుంది. ఏంటి నేను సారీ చెప్పేది, అసలు ఎవరు తాతయ్య అని జాను గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇష్, శరవకు,
తాతయ్య వింటే చాలా బాధపడతాడు. మనకు ఊర్లో తాతయ్య తప్ప ఇంకెవరున్నారు? అయినా ఆయనకి ఈ వయసులో ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? మన కోసమే కదా వస్తున్నాడు. నువ్వు ఇలా మాట్లాడకూడదు అని లక్ష్మి మంచి మాటలు చెప్తూ ఉంటుంది. ఎవరు తాతయ్య అని అడుగుతున్నా కదా, ఆయన మన ఆస్తిపాస్తుల్ని చూసుకునే గుమస్తా అని జాను చెప్పడంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. కింద ప్లీడర్ తాతయ్య కూడా ఈ మాటలన్నీ వింటూ చాలా బాధపడుతూ ఉంటారు. జాను అంత గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. పైన టపాకాయ్ బాగానే పేలుతోంది అని దేవయాని అంటే, టపాకాయ్ కాదు ఆంటీ, బాంబులా పేలాలి అని మనిష అంటుంది. ఏంటి జాను ఇలా అరుస్తున్నావు? తాతయ్య వింటే బాధపడతాడు అని లక్ష్మి అంటుంటే, ఎవరు తాతయ్య అని అడుగుతున్నా కదా, మనం కావాలంటే నెల నెల జీతం కూడా ఇస్తాము ఆ గుమస్తాకి, తాతయ్య కానే కాదు అని జాను చెప్తుంది. ఆయనకి వినపడాలనే ఇలా అరుస్తూ చెప్తున్నాను అని జాను చెప్తుంది. నీకు గుమస్తాలతో పనివాళ్ళతో మంచి అనిపించుకోవాలని ఆశ. నాకైతే అలాంటి ఆశలేమీ లేవు. కాబట్టి నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఉంటాను. కావాలంటే నువ్వు మంచి అనిపించుకో అని జాను అంటుంది. చాలే ఆపు జాను, నువ్వు మన మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది, అందుకే నువ్వు నాపై అలిగావని కింద తాతయ్యకి చెప్పి వచ్చాను. ఇప్పుడు నీ మాటలన్నీ తాతయ్య విన్నాడంటే అబద్ధాలు అనుకుంటాడు అని లక్ష్మి అంటే, నువ్వెప్పుడూ అబద్ధాలే కదా చెప్తూ ఉంటావు, నాకు నీలా చేయడం చేత కాదు, నేను నాలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అని జాని చెప్తుంది. వినడానికి కష్టంగా ఉంటే వెళ్ళి ఆ ముసలోడిని పంపించు అని జాని చెప్తుంది. వివేక్, మిత్ర, జయదేవ్, తాతయ్య అందరూ చాలా బాధపడుతూ ఆ మాటల్ని వింటూ కింద నుంచే బాధపడుతూ ఉంటారు. దాంతో తాతయ్య చాలా బాధపడుతూ కుప్పకూలిపోతూ ఉంటే జయదేవ్, మిత్ర ఆయన చేతుల్ని పట్టుకొని ఓదారుస్తూ ఉంటారు. తర్వాత లక్ష్మి కిందకి వచ్చే లోపల ప్లీడర్ తాతయ్య వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడ తాతయ్య అని లక్ష్మి అడుగుతూ ఉంటే, మీ ఇద్దరు అలా గొడవ పడటం చూసి బరువెక్కన గుండె ఎక్కడ ముక్కలైపోతుందో పగిలిపోతుందో అని నువ్వు రాకముందే వెళ్ళిపోయారు లక్ష్మి అని జయదేవ్ చెప్తారు. లక్ష్మి ఆ మాటలు విని కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఆయన పొలాల లెక్కలు అన్నీ చూసుకోవడం ఒక భాగం మాత్రమే, మీ ఇద్దరిని కళ్ళారా చూసుకోవటానికే వచ్చారు. కానీ ఆయన కన్నీళ్లు రాలుస్తూ వెళ్ళటం నేను నా కళ్ళతో చూశాను. మీకోసం ఆ కన్నీళ్ళని కిందకి రాల్చకుండా గుండెల్లో దాచుకొని వెళ్ళారు. పాపం ఎంత బాధపడుతూ వెళ్ళిపోయారో అని జయదేవ్ చెప్తూ ఉంటే లక్ష్మి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. ముసలోడి గుండె ముక్కలైపోయింది కాబట్టి ఆస్తిని 2 వాటాలుగా పంచి ఇస్తారేమో ఆంటీ అని మనీష అనడంతో, ఏంటి నువ్వు దాన్ని కూడా వదలవా అని దేవయాని అంటుంది. ఈ అక్క చెల్లెలకి సంబంధించి ఏ చిన్నదాన్ని కూడా నేను వదలను ఆంటీ అని చూస్తూ ఉండు, ముక్కలయ్యేలా చేస్తాను అని మనీష చెప్తుంది. లక్ష్మి ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరి వెళ్దామా అని లక్ష్మి బాధపడుతుంటే మిత్ర చూడలేక ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అలాగేనని లక్ష్మి అంటే, అన్నయ్య నేను వెళ్ళి కారు తీస్తాను అని వివేక్ చెప్తాడు. ఆగండి అంటూ జాను అక్కడికి వచ్చి, ఈ రోజు నుంచి మీరు ఎవరి కారు తీయనవసరం లేదు, ఎవరికి డ్రైవర్గా వెళ్ళనవసరం లేదు, మీకు సపరేట్ కారు నేను డ్రైవర్ని కూడా అరేంజ్ చేశాను, ఇదిగోండి కోట్ వేసుకొని వెళ్ళండి అని జాను చెప్తుంది. ఏంటి నాకు సపరేట్ కారు డ్రైవరా అని వివేక్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. మీరు మాత్రం ఓనర్ కాదా, కాబట్టి డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాడు, మీరు కారులో కోట్ వేసుకొని బయలుదేరి వెళ్ళండి, మీరు ఎవరి కారులో కూడా వెళ్ళనవసరం లేదు, ఎందుకంటే మీకు ఈ ఇంట్లో సమాన హక్కు, ఆస్తి హక్కు ఉంది అని జాను చెప్తుంది. జాను నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇందాక తాతయ్యని కూడా ఇలాగే బాధ పెట్టావు అని వివేక్ అంటాడు. ఈ ఇంట్లో మీకు నాకు జరిగిన అవమానం కంటేనా నేను చెప్పిందే జరగాలి, ముందు వెళ్ళండి, డ్రైవర్ వెళ్ళి తీసుకుపో, కారులో తీసుకువెళ్ళు అని జాను డ్రైవర్ని కూడా పిలిపించి వివేక్ని పంపిస్తుంది. మిత్ర, లక్ష్మి మీరు కూడా వేరొక కారులో బయలుదేరి వెళ్ళండి అని జయదేవ్ చెప్తాడు. చాలా మంచి పని చేసావు జాను, వివేక్కి డ్రైవర్ని పెట్టి వివేక్ మర్యాదని కాపాడావు అని మనీష అంటే, వివేక్ని కోర్టులో చూడాలని నేను చాలాసార్లు ఆశపడ్డాను, ఈరోజు కోర్టు వేయించి ఓనర్ లాగా డ్రైవర్ని పెట్టి మరీ పంపించావు జాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని దేవ్యాని చెప్తూ ఉంటే జాను ఆ పొగడ్తలకి పొంగిపోతూ ఉంటుంది. ఆఫీస్కి వచ్చిన లక్ష్మి, మిత్ర ఇద్దరు జాను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు.